సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. కలిగిన స్వామి, నేను ఆరాధించుట ఎంత సంతోషమో. ప్రకృతి అంతా నిన్ను ఆరాధిస్తున్నప్పుడు మీరెంతో సంతోషపడుతున్నారు ప్రభువా. ఆకాశమును వంచి మమ్మలను పరిశీలనగా మీరు చూస్తున్నారు. ఎందుకనగా మీరు చూచుచున్న దేవుడవు, ఆలకిస్తున్న దేవుడవు, చెవులుండి వినే దేవుడవు, నోరుండి పలికే దేవుడవు, చేతులుండి ప్రభువా మా కొరకు పని చేస్తున్న దేవుడవు, కాళ్ళుండి నడుస్తున్న దేవుడవు. నువ్వు మరణించేవు కానీ నేటి వరకు సజీవుడుగా ఉన్నావు. యుగయుగములు సజీవుడవు. నీకు మరణము లేదు ప్రభువా. మరణమును జయించి తిరిగి లేచి వెళ్ళిపోయావు. అంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నావు. ఆరాధించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి మాతో ఉంచండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వారములు ఎన్నో విధాలుగా మమ్మలను, మా బిడ్డలను, మా కుటుంబాలను ఆదరించావు ప్రభువా. స్వస్థపరిచావు, బ్రతికిస్తున్నావు. నీకు వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరపెట్టి తీసుకుని రండి. సాతాను ఆటంకపరచనివ్వద్దు ప్రభువా. వారములో ఒక ఆదివారం విశ్రాంతి దినం మాకు దొరుకుతూ ఉంది. ఈ విశ్రాంతి దినమును బహుశ్రద్ధగా, భయముతో, భక్తితో ప్రభువా మీ సన్నిధిలో ఆరాధించే కృప మాకు దయచేయండి. పాటల ద్వారా మహింపరుచుకున్నారు, మీకు వందనాలు. ఆరాధన ద్వారా మహింపరుచుకున్నారు, మీకు వందనాలు. వాక్య భాగాలకు వెళ్ళిచుండగా మీ సన్నిధి మాతో కూడా ఉంచి నేరుగా మాతో మాట్లాడి సహాయం దయచేయండి. అల్పుడను, అయోగ్యుడను ప్రభువా, నన్ను కూడా నీ సన్నిధిలో నిలబెట్టుకుని వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కృప చూపి సహాయం దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ వచ్చి కృప చూపించమని, ఏ చీకటి దురాత్మ ప్రభువా ఈ ప్రాంగణములోకి రాకుండా సహాయం దయచు. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా, మీరు చాలా వరకు సిద్ధపడి చిత్తమైంది ప్రియులారా. ఆయన చిత్తము లేకుండా మనం దేవుని మందిరానికి రాలేం. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతిద్దాం. ప్రభువా, నీ మందిరంలోనికి రావటానికి నాకు ఒక తరుణం ఇచ్చావు. మీరు సిద్ధపడినా దేవుని తరుణం లేకుండా రాలేం మనం. ఏమైనా సరే ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలంటే రాలేం, ఏదో ఒక ఆటంకం. కాబట్టి ప్రభు కృప చేత మనము దేవుని యొక్క పరిశుద్ధ మందిరములో చేరటం అది దేవుని చిత్తమైంది. అందుకు ప్రభువును మనం స్తుతించుకుందాం. దేవుని వాక్యములో నుండి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియులరా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 'చూడండి, బైబిల్స్ చూడవచ్చును, తప్పకుండా చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనాన్ని ఈ మధ్యకాలంలో ఒక రాత్రి సమయంలో మనం ధ్యానం చేసుకున్నాం ఈ వాక్యాన్ని కదా. ఈ మధ్య బోధా శనివారాలు చక్కని అంశాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరమైన దేవుని వాక్యాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం బుధవారం, శనివారం కూడా. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కని మాటను ధ్యానం చేసుకుందాం. ప్రభువు వచ్చుచున్నాడు. 22వ వచనము చివరి భాగం. ప్రభువు వచ్చుచున్నాడు అని అక్కడ ఒకటి వేసి కింద రాస్తున్నాడు చూడండి. ఆదిమ భాషలో మరణాత అనగా ప్రభు వచ్చుచున్నాడు.
ఈ మాట క్రైస్తవ జీవితానికి ప్రభువు వచ్చుచున్నాడు. ఒకసారి ఆల్రెడీ వచ్చేసాడు కదమ్మా పిల్లలు. ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆల్రెడీ వచ్చేసాడు. ఎక్కడున్నాడు ఈయన? ఎక్కడి నుంచి వచ్చాడు? వచ్చాడంటే ఎక్కడి నుంచో రావాలి. ఎక్కడి నుంచి వచ్చాడు యేసు ప్రభు అంటే ఆయన నివసించే స్థలము భూమి కాదు, ఆయన నివాస స్థలము పరలోకములో ఉంది అని బైబిల్ తేటగా మనకు సెలవిస్తూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చాడు? మొట్టమొదట ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు. పరలోకము నుంచి తండ్రి మాటను బట్టి తండ్రి పంపగా వచ్చినటువంటి వాడు యేసుప్రభు. పంపితే వచ్చాడు, పంపబడినవాడు. యేసుప్రభు ఎవరంటే తనంతటికి తానుగా వచ్చినవాడు కాదు, తండ్రి పంపితే వచ్చినటువంటి వాడు. పంపబడినవాడు అనగా బైబిల్లో అపోస్తులుడు అని ఉంటుంది. అపోస్తులుడు అనగా పంపబడినవాడు. 12 మంది శిష్యుల్ని అపోస్తులు అన్నారు. అంటే వాళ్ళు ఎందుకు అపోస్తులుగా పేరు పెట్టారంటే వారిని కూడా దేవుడు పంపాడు. మీరు వెళ్ళి కదా, చక్కని వాక్యం ఉంది బైబిల్లో, మీరు వెళ్ళి మీరు బూదిగంతముల వరకు నన్ను గురించి ప్రకటన చేయండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని వారిని ప్రపంచం మొత్తానికి పంపించాడు. అంటే వారి పేరు పంపబడిన వారు. బైబిల్లోకి వెళితే వారిని అపోస్తులు అన్నారు. ఆయన తర్వాత పరిశుద్ధుడైన పౌలు గారు వచ్చాడు. ఆయన కూడా పంపబడినవాడే, ఆయన కూడా అపోస్తులుడు అన్నారు. అందుకని అపోస్తులైన పౌలు, అపోస్తులైన పేతురు, అపోస్తులైన యోహాను, అపోస్తులైన ఫిలిప్పు, ఇవందరూ పంపబడిన వారి జాబితా. కడపట దేవుని సేవకులు కూడా అపోస్తులే. మన పితరులు పరంజ్యోతయ్య గారు ఉండేవాళ్ళు. ఆయన ఊరు ఇక్కడ పక్కనే, మన బోర్డరే కదా. ఈ పక్కన ఏ ఊరది? దొండపాడు అనే గ్రామంలో జన్మించాడు ఆయన. అపోస్తులైన పిఎల్ పరంజ్యోతి గారు అయ్యగారని ఆయనకు అపోస్తులైన పేరు. అలాగే పిఎం సామ్యూల్ గారు ఉండేవాడు. ఐపీసీ ఇండియన్ పెంటెకోస్టల్ సంఘానికి పునాది వేసినటువంటి వాడు అపోస్తులైన పిఎం సామ్యూల్ గారు. వీళ్ళందరూ అపోస్తులు అనగా దేవుని చేత పంపబడిన వారు. ఆయన పంపితే వచ్చినటువంటి వారు. దేవుడు పంపితే వచ్చిన వాళ్ళు కొంతమంది, దేవుడు పంపకుండా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళతో ప్రమాదం. దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుని పిలుపు కావాలి. దేవుడు పిలవగా, అందుకే పౌలు గారు అంటాడు, ఈ సువార్త నిమిత్తమై మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరైనా మనలను పిలిచిన దేవుడు, మనల్ని పిలిచాడు దేవుడు, రమ్మంటున్నాడు. ఆయన పిలుపు మేరకు మనం వచ్చాం. మనంతటికి మనంగా రాలేదు ప్రియులారా. మనందరిని దేవుడు ఆహ్వానిస్తే, దేవుడు మనల్ని పిలిస్తే వచ్చి కూర్చున్నాం ఇక్కడ మనం. ఆయన పిలుస్తున్నాడు మనల్ని, రండి నా యొద్దకు. ఆయన పిలవటమే కాదు, తలుపు కూడా తడుతున్నాడు. ఇదిగో నేను నీ తలుపునొద్ద నుండి నీ తలుపు తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీస్తే ఇద్దరం కలిసి భోంచేస్తాం. అదేగా దేవుని వాక్యం. ఎవరైనా నా స్వరము విని తలుపు తట్టడమే కాదు, ఆయన స్వరముతో నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. జీసస్ కాల్స్ అంటాడు. జీసస్ కాల్స్. క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. ప్రతిరోజు నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. కొంతమంది ఆయన స్వరం వింటున్నారు. ఆయన స్వరం విని కొంతమంది ఆయన స్వరానికి స్పందిస్తున్నారు. కొంతమంది ఆయన స్వరం విన్నా కూడా విననట్టుగా పెడచెవిన పెడుతున్నారు. ప్రియులారు, ఇక్కడ పంపబడిన వాడు క్రీస్తు ప్రభు. ఆయన వచ్చాడు ఒకసారి, పంపితే వచ్చాడు. ఎవరు పంపారు? తండ్రి పంపాడు. ఎక్కడి నుంచి పంపాడు? పరలోక రాజ్యం నుంచి పంపాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నవాడు. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు?
తండ్రి కుడిపార్శ్వమున, తండ్రి రొమ్మున ఆనుకొని నివసించేవాడు. ఒకరోజు తండ్రి ఏమని పిలిచాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా. ఇది సువార్త, గాస్పుల్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడమ్మా. అసలు ఈ బైబిల్ దేని కొరకు రాయబడి ఉందంటే ప్రేమించటం కొరకు రాయబడింది. క్రైస్తవుడు ఎవరో తెలిసినా ప్రేమించేవాడు. యేసుప్రభు ఎవరు? ఈ మధ్య ఒక ఆమెను అడిగాను నేను, యేసుప్రభు ఎవరని అడిగా. యేసుప్రభు ఎవరని క్వశ్చన్ వేస్తే ఒక పిల్లని, ఆమె తెలియకుండానే అమాయకంగా ఒక మాట ఏముందో తెలిసిన, గాడ్ ఈజ్ లవ్ అంది. యేసుప్రభు ఎవరు అంటే ఏమని చెప్పింది తెలుసా? యేసుప్రభు ఎవరంటే అని మొదలెట్టి గాడ్ ఈజ్ లవ్ అంది. అదిరిపోయాను నేను. దేవుడు ఎవరో నాకే తెలియదే. దేవుడు ఎవరు అనుకుంటున్నావు? ఆయన ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఎవరు? ప్రేమ. దేవుడే ప్రేమ. ప్రేమే దేవుడు. దేవునిలో ప్రేమ ఉంది. దేవునిలో ప్రేమ ఉండటం కాదు, దేవుడే ప్రేమ. అర్థం చేసుకోవాలి. ఇంతగా ఏం చెప్తున్నానంటే, క్రైస్తవుడు అనగా ప్రేమికుడు. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు అందరూ. క్రైస్తవుడు అనగా ప్రేమించువాడు. క్రైస్తవుడు అనగా ద్వేషము లేనివాడు. క్రైస్తవుడు అనగా అచ్చమైన తెలుగులో మన పరిభాషలో సుపనతనం లేనివాడు. ఎవరు క్రైస్తవులు అంటే? సుపనతనం లేనివాడు. కొంతమంది సుపనతనంగా ఉంటారు. వీడు మరీ సుపనతుడు అండి. క్రైస్తవుడు అలాంటి వాడు కాదు. క్రైస్తవుడు అనగా శత్రువులను ప్రేమించువాడు. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుని వాక్యం కరెక్ట్. అది ఎవరు క్రైస్తవుడు? ప్రేమించువాడు క్రైస్తవుడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? స్నేహితులనా, బంధువులనా? బంధువులు నువ్వు ప్రేమించేదేంటి? ఎవరైనా ప్రేమిస్తావు. ఎవరు ప్రేమిస్తాడు క్రైస్తవుడు? శత్రువును ప్రేమిస్తాడు క్రైస్తవుడు. మళ్ళీ ఒకసారి చప్పట్లు ఎందుకు కొట్టకూడదు? క్రైస్తవుడు ఎవరనగా శత్రువును ప్రేమించువాడు క్రైస్తవుడు. 10 సంవత్సరాలకైనా ఇదే మాట, 20 సంవత్సరాలకి ఇదే మాట, నీవు జీవించు పర్యంతం ఈ మాట గుర్తుపెట్టుకో. క్రైస్తవుడు అనగా శత్రువును ప్రేమించువాడు. ఆ స్టేజ్కి నువ్వు వెళితే పరలోక రాజ్యానికి చాలా దగ్గరగా ఉన్నావు నీవు. ఎవరు నిన్ను ద్వేషిస్తున్నారో వారిని ప్రేమించుటే క్రైస్తవుడు లక్షణం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన ఇదే బోధ. నువ్వు ఏ చర్చికి వెళ్ళిన ఇదే బోధ. శత్రువుని ఎప్పుడైతే ప్రేమించగలుగుతున్నావో నీవు పరిపక్వత చెందిన క్రైస్తవురాలవు. క్రైస్తత్వంలో పరిపక్వత, మెచ్యూరిటీ రావాలి. నిజమైన క్రైస్తవుడు ఎవరంటే ఆ ప్రక్కవారు ద్వేషిస్తావంటే ఆమె కొరకు ప్రార్థన చేసేవే క్రైస్తత్వం అంటే. చేయగలుగుతున్నావా? శత్రువు కొరకు ప్రార్థన? ఎంతమంది ఈ మాసంలో నా శత్రువు కొరకు ప్రార్థన చేస్తే ఎవరని చెప్పగలరా? ఊరికే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. నా శత్రువు కొరకు నేను, వెరీ గుడ్, థ్యాంక్స్ అమ్మా, నా శత్రువు కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయా. నాతో మాట్లాడినటువంటి వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పగలవా? ఇది క్రైస్తత్వం అంటే. చర్చికి అందుకే వస్తున్నావు నీవు. చర్చికి వచ్చి నేర్చుకుంటున్నది ఏంటి చెప్పండి? కొండేలు చెప్పడం నేర్చుకుంటున్నావా? మెర్సీ ప్రార్థన మందిరంలో ఒకరిని చూసి ఒకరిని ఓర్చుకోలేని స్థితి నేర్చుకుంటున్నావా? మెర్సీ ప్రార్థన మందిరంలో విరోధులను ఏర్పాటు చేసుకోవటానికి వస్తున్నావా? మెర్సీ ప్రార్థన మందిరం అంటే ఏమనుకుంటున్నావో తెలిసిన? ఇతరులను అనగా ప్రాముఖ్యముగా శత్రువులను ప్రేమించటం నేర్చుకున్నాను ఈ సంఘానికి వచ్చి అని చెప్పగలవా? అని చెప్పకపోతే ఈ సంఘానికి రావటం వల్ల ప్రయోజనం లేదు. ఇంట్లో కూర్చున్న వాక్యం వినపడుద్ది. దానికి కాదు మనం వచ్చేది ఇక్కడికి. దేవుని మందిరములో కొన్ని అలవాట్లు నేర్చుకోవాలి. ఇది నేర్చుకోకపోతే 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా నీ రాక ఉద్దేశం దాన్ని ఫెయిల్ అవుతున్నాం మనం. దయచేసి సహోదరి, క్రైస్తవురాలుగా నువ్వు ఫెయిల్ అవ్వకూడదు. క్రైస్తవ లక్షణము, దేవుని లక్షణం ఏంటంటే ఆయన శత్రువులను ప్రేమించాడు.
ఆ పిల్ల ఏం చెప్పింది? దేవుడు ఎవరంటే గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ. ఆ ఒక్కటే మనలో ఉండాలి. ప్రేమించాలి మనుషుల్ని. ఇది అలవాటు చేసుకో. ఒకవేళ 20 సంవత్సరాలకు కూడా చర్చిలో అలవాటు కాకపోతే ఈ రోజున దేవుణ్ణి అడుగు, ప్రభువా ప్రేమించటం నాకు అలవాటు చెయ్యి. ఎవరిని? శత్రువులను. బైబిల్ అదే చెప్తుందమ్మా, శత్రువుని ప్రేమించడం నేర్చుకో. అతడు కూడా మనుషుడే, ఇతడును అబ్రహాము కుమారుడే అంటాడు. ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఆయన శత్రువు అనుకుంటున్నావా? ఇతడు అబ్రహాము కుమారుడే. ఆమె శత్రువు అనుకుంటున్నావా? ఈమె అబ్రహాము కుమార్తె. ఆమెకు కూడా పరలోక రాజ్యం ఉంది. నీకు ఒక్కదానికి అనుకుంటున్నావా? నీ శత్రువు కూడా పరలోక రాజ్యం ఉంది. గ్రహించావా? నీవు గ్రహించావా? గ్రహిస్తే ఆమెను కూడా ప్రేమిస్తావు. దేవుడు ప్రేమ. ప్రేమ తప్ప దేవునిలో మరి ఏదీ లేదు. ఆయన ఎక్కడ గిల్లితే అక్కడ ప్రేమ బయటకు వస్తుంది. ఎక్కడ గిల్లితే అక్కడ ప్రేమ బయటకు వస్తుంది. క్రైస్తవుడిని ఎక్కడ పలకరించినా ఏం బయటకు రావాలి? ప్రేమ బయటకు. అందరినీ ప్రేమగా పలకరించగలగాలి. అలా లేకపోతే క్రైస్తవ జీవితం వ్యర్థం ప్రియులారా. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ. ఎవరు మన దేవుడు? ఎవరమ్మా మన దేవుడు? ఎవరు మన దేవుడు? ఎవరు? ప్రేమ. ఒకటే మాట చెప్పాలి. మన దేవుడు ఎవరు? ప్రేమ. ఆయన పేరే ప్రేమ. ఆయన జీవితమే ప్రేమ. ఆయన మాటలే ప్రేమ. ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడు? లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఒకరోజు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు. అంత ప్రేమించాడు. ఏం చేశాడంట? ఎంత ప్రేమించాడు? తన ఒక్కగానొక్క కుమారుణ్ణి నీ కొరకు భూమి మీదకి పంపించాడు. ఇంతకంటే ఏం ప్రేమ కావాలి? దేవుని ప్రేమను స్కేల్ పెట్టి కొలవాలంటే ఇది ఒక్కటి చాలు. ఆయన ఒకే ఒక్క కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు. ఇంతకంటే ఏం కావాలమ్మా? అందుకే దేవుడు అంత ప్రేమికుడు. తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివానికి నిత్య జీవము కలుగునట్లుగా ఆయనను తన కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించాడు. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. సరే, వచ్చేసాడు. ఎప్పుడు వచ్చాడు? ఆ క్రిస్మస్ పండగకి వచ్చేసాడు. ఎట్లా వచ్చాడు? బాలుడిగా, చిన్న బాలుడిగా వచ్చాడు. గొర్రెల కాపర్లు చూస్తే ఎట్లా ఉన్నాడు? పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండి చూశారు. ఈయనే బాలుడు, ఆయనే క్రీస్తు ప్రభు. ఆయన పెరిగి పెద్దవాడై ప్రియులారా, ఆయనకి పేరేం పెట్టారు? యేసు అని పేరు పెట్టాను. ఆయనకి యేసు అని పేరు పెట్టాను. అనగా అభిషక్తుడు, రక్షకుడు, విమోచకుడు. ఆయనే గొప్ప దేవుడు మనకి అనుగ్రహించబడ్డాడు. అది మొదటి రాకడ. నేను దాని గురించి మాట్లాడట్లా ఈరోజు మీతో. ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద అనేక రకాల సేవలు చేశాడు. చేసి ఒక రోజున మరణించాడు. మరణించి ఏం జరిగింది తెలిసిన? ఆయన అద్భుతంగా తిరిగి లేచాడు. దానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. చాలామంది ఐ విట్నెస్ ఉన్నారు, నిరూపించబడి. ఓకే, దాని గురించి ప్రశ్న అక్కర్లా మనకి. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పండి అమ్మ. సువార్త ఇది. మళ్ళీ గుర్తు చేసుకుందాం. మనం అందరికీ తెలిసిన వాక్యమే. అన్నయ్య అంతా మళ్ళీ తెలిసిన వాక్యం చెప్తున్నా అంటావా? కాదు, మళ్ళీ గుర్తు చేసుకోవాలి దీన్ని మనం. ఎక్కడికి వెళ్ళాడిన? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడినా? తిరిగి మరలా తండ్రి ఎద్దకు వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టవు సార్ అందరూ. తిరిగి మరలా తండ్రి ఎద్దకు వెళ్ళిపోయాడు. తండ్రి ఎద్దకు వెళ్ళి, ఇదిగో పౌలు గారు మాట్లాడుతున్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువు వచ్చుచున్నాడు. ఎప్పుడు? రెండోసారి మళ్ళీ వస్తున్నాడు. ఇది ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు గుర్తు చేసుకుని గుండెలో దాచుకుని వెళ్ళిపోతే సంవత్సరం చాలు ఈ వాక్యం నీకు. ప్రభు వచ్చుచున్నాడు. దాన్ని ఏమన్నాడు కిందంటే, మరణాత పాడేదా హల్లెలూయా, మరణాత
హల్లెలూయా పాడేదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడేదా యా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. పేతురు గారు 2 పత్రికలు రాశాడు. వెళ్ళండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అదొక్కటి అండర్లైన్ చేయండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అంటే ఒక రోజున యేసుక్రీస్తు మరలా ప్రత్యక్షం అవుతాడు. నమ్మిన వారు హల్లే చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక రోజున ప్రత్యక్షం అవుతున్నాడమ్మా. నమ్మాలి మనం. నువ్వు కూర్చునే ఉంటావు, ప్రభు రానే వస్తాడు. జోకా? కొంతమంది జోకులాగా చూస్తున్నారు. జాగ్రత్త, ప్రభు వచ్చేస్తున్నాడు. ప్రభు వస్తున్నాడు. ఏమన్నాడు తెలిసిన? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అనగా ఒక రోజున దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. మరొకసారి రెండవ రాకడలో. రెండవ రాకడ, మొదటి రాకడ అయిపోయింది, వచ్చాడు వెళ్ళిపోయాడు. మొదటి రాకడలో వచ్చాడు వెళ్ళిపోయాడు. ఇది కృపాకాలం అన్నాడు. మనము కృపాకాలంలో ఉంటున్నాం. కృప మనల్ని ఆవరిస్తూ ఉంది. దేవుని ఏమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడమ్మా. ఇప్పుడు ఇక్కడ లేడు. యేసుప్రభు ఉన్నాడా లేడా ఇక్కడ భూమి మీద? నిజం చెప్పాలి. యేసుప్రభు లేడు ఇక్కడ. యేసుప్రభు వెళ్ళిపోయాడు. యేసుప్రభు లేడు ఇక్కడ. బైబిల్ చదవాలి మీరు. యేసుప్రభు లేడు ఇక్కడ. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు, లేడు ఇక్కడ. ఆయన ప్రత్యక్షంగా మనం చూడలేం. బొమ్మల్లో, ఫోటోల్లో. నేను ఎందుకే ఫోటోలు కూడా పెట్టను. లేవు ఎక్కడ మనకి. యేసుప్రభు ఫోటోలు పెట్టను నేను. ఉన్నాయా? పెట్టుకోవటం తప్పు లేదు. నేను తప్పు అంటలేదు, కానీ పెట్టుకోండి. నేను పెట్టను సామాన్యంగా. ఎందుకంటే ఆయన మన ఫోటోలో పెట్టిన రూపంలో లేడు. ఆయన ఆత్మపూర్ణుడిగా, ఆత్మస్వరూపిగా దేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు. నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీ మధ్యలోకి పంపిస్తున్నానని ఆయన పెంతెకొస్తు దినములో ఆయన అగ్ని రూపంలో ఆత్మరూపంలో దిగిపోయాడు మన మీద. ఇప్పుడు ఎవరున్నారు మన మధ్యలో? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు మన మధ్యలో? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క మందిరములో ఆయన బలిపీఠం మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులరా, ప్రత్యక్షం అవుతాడు ఒకరోజు. మొట్టమొదటి ఎట్లా చూసామో ఆ రోజుల్లో మనుషులు క్రీస్తుని ఎట్లా చూశారో మళ్ళీ చూడబోతున్నాం మనం. ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. ప్రియులరా, ఎందుకు తిరిగి ఆయన రావాల్సి ఉంది? ప్రశ్న ఎప్పుడన్నా వచ్చిందా మీకు? యేసు ప్రభు వారు మళ్ళీ తిరిగి ఎందుకు రావాల్సి వస్తుంది? చిన్న పాఠం ఈరోజు నేర్చుకుందాం మనం. యేసు ప్రభు వచ్చాడు, వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా రెండవసారి యేసు ప్రభు ఎందుకు రావాల్సి వస్తుంది భూమి మీదకి?
వాక్యం అర్థం చేసుకోవాలి. అయ్యగారు భలే వాక్యం చెప్పాడు అంటాం కాదు, వాక్యం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు రెండవసారి భూమి మీదకి ఎందుకు రాబోతున్నాడు? బైబిల్ ఏమో తెలుసామా? ఆయన తన స్థలమును ఆల్రెడీ విడిచిపెట్టాడంట. హీ హెస్ స్టార్టెడ్. వినాలి, హీ హెస్ స్టార్టెడ్ ఆల్రెడీ. యేసు ప్రభు రావటానికి ఆయన స్థలముని విడిచి బయలుదేరాడంట ఆల్రెడీ. బయలుదేరినవాడు రాక మానతాడా? బయలుదేరినవాడు రాక మానడు, త్వరగా వచ్చేస్తున్నాడు. వినాలి దయచేసి, ఈ మాట నమ్మాలి. ఈ రాత్రి ఉదయకాల సమయంలో ఎందుకు వస్తున్నాడు తెలిసిన? యోహాను సువార్త 14వ అధ్యాయము. ఒక్క నిమిషం అమ్మా. యోహాను సువార్త 14వ అధ్యాయము కదా. మీకందరికీ ఒక ప్రశ్న కదా, దేవుడు ఎందుకు మళ్ళీ రెండోసారి వస్తున్నాడు? సబ్జెక్ట్లో ఉండాలి మనం, మైండ్ ఎటో వెళ్ళనివ్వకండి. యేసు ప్రభు ఉండమ్మా. యేసు ప్రభు రెండోసారి వస్తున్నాడు అంటున్నారు. ఎందుకు వస్తున్నాడు? ఇదిగో ఇక్కడ చెప్తాడు చూడండి. నేనెందుకు చెప్తాను? వాక్యమే చెప్పుద్ది. యోహాను సువార్త 14:3 అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల. ఏమా అందరూ కళ్ళు దాని మీద పెట్టారా? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి ప్లీజ్ ఆ మాట దృష్టిలో పెట్టుకోండి. మరలా వచ్చి, మొదట వచ్చేసాడు వెళ్ళిపోయాడు, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. చప్పట్లు కొట్టారు అందరూ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నువ్వు త్వరగా వచ్చుచున్నావు. నీ స్థలమును విడిచి బయలుదేరావు. ఏ క్షణంలో వస్తావో తెలియదు. మేఘారూరుడిగా రాబోతున్నావు. పరిశుద్ధుల పరివారముతో, వేవేల దూతల పరివారముతో మేఘములను వంచి మా దగ్గరకు వస్తున్నావు ప్రభువా. ఇదిగో తలుపు తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వారితో కలిసి భోజనం చేస్తాను. ప్రభువా, మమ్మల్ని సిద్ధపరచయ్యా. నిశ్చింతగా ఉండనివ్వద్దు. తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు గృహములు కట్టుకొనుచు మనుషులమైన మేము నిశ్చింతగా ఉంటున్నాం. ప్రభువా, మమ్మల్ని దయతో క్షమించు. సిద్ధపడే హృదయాలు మాకు దయచేయి. మేము సిద్ధపడాలి, మా కుటుంబాలు సిద్ధం చేసుకోవాలి, మా ప్రక్కవారిని సిద్ధం చేయాలి. నువ్వు ఎప్పుడు పిలుస్తావో మాకు తెలియదు ప్రభువా. ఈ శరీరము కేవలము మన్నే అన్నావు. ఇది ఎప్పుడు మంటలో కలిసిపోద్దో తెలియదు. మాలో నీవు పెట్టిన దీపం అది దేవుని ఆత్మ అన్నది, దానికి మరణము లేదు. తీర్పులోకి తెస్తున్నావు నీవు మమ్మల్ని. నీవు వచ్చి మమ్మల్ని తీర్పులోకి తెస్తావు. ఆ తీర్పులో ప్రభువా మేము పరలోక రాజ్యమునకు వారసులుగా చేయండి. ఎవరైనా మారు మనసు లేని వారికి మారు మనసు అనుభవం దయచేయండి. బాప్తీసు అనుభవం లేని వారికి బాప్తీసు అనుభవం దయచేయండి. ఇక సమయం లేదు ప్రభువా, సమయం లేదు. సమయము సంకుచితముగా ఉన్నదన్నావు కనుక ఆరాటపడి త్వరపడి ప్రభువా ఎంత త్వరగా మేము సిద్ధపడి రెడీగా ఉంటే నీ వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోతావు. నీ రాకడ కొరకు ఎదురు చూసే కృప మాకు దయచేయండి. మెరిసి ప్రార్థన సంఘాన్ని ఎత్తబడే సంఘం గుంపులో ఉంచండి. ఎవరు కూడా విడవబడే వాళ్ళుగా లేకుండా ప్రతివారు ఎత్తబడే గుంపులో, ప్రతివారు మేఘములో నీతో పాటు కలిసి ప్రయాణం చేసే గుంపులో మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మా బిడ్డలను సిద్ధపరచండి. మా సంఘ బిడ్డలు, మా కుటుంబాలను సిద్ధపరచండి. ఎవరిని విడిచిపెట్టొద్దు ప్రభు. ఏ ఒక్క ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదయ్యా. ప్రతి వారిని మీరు పరలోక రాజ్యమునకు వారసులుగా చేసి ఈ విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.